పోయే కాళేశ్వరంను కేసీఆర్ కు అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్లు నింపుతామనడం మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవివేకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి గట్ల రమేష్ విమర్శించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక దొంగ మాజీ మంత్రి చేతకాని మాజీ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి కాళేశ్వరంపై అబద్ధపు మాటలు మాట్లాడటం జరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపితే కూలిపోయే ప్రమాదం ఉందని నేషనల్ అథారిటీ సంస్థ ఎల్ఎంటీ సంస్థలు ప్రకటించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపకుండా కిందకు వదలడం జరుగుతుందని వెల్లడించారు. రామగుండం ప్రాంతానికి రావాల్సిన 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పట్టుకుపోతే అడ్డుకోవడం చేతగాని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మిగిలిపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని వస్తున్నారని ఆరోపించారు. ఎన్ని వేషాలు వేసినా ప్రజల తిరస్కరణకు గురైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకోవడం కలగానే మారిపోతుందని అన్నారు. కాళేశ్వరంపై విచారణ జరుగుతుందని అందులో దోషులకు శిక్ష పడుతుందని అన్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు మంతుల రాజేష్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, కాల్వలింగస్వామి, ముస్తఫా, మారెల్లి రాజిరెడ్డి, బొమ్మాక రాజేష్, కళ్యాణి సింహాచలం, యుగేందర్, నాయని ఓదెలు, గుండేటి శంకర్ పాల్గొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎందుకు బ్రహ్మాండంగా ఉన్నది, ఈ రోజు ఎందుకు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోతా ఉన్నదో ప్రజలు, రామగుండం ప్రజలు, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటువంటి దరిద్రులు ఎప్పుడన్నా అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం పూర్తిగా నిర్వీర్యం అయిపోయి తెలంగాణ మొత్తం అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇటువంటి వాళ్ళు మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తా ఉన్నాయి కనుక ఇటువంటి దరిద్రులు మళ్ళా వస్తా ఉన్నారు. దయచేసి ప్రజలు గమనించండి, ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఎంత దాదాపుగా ఒక అర్బన్ కు 700 కోట్లను ఇక్కడికి తీసుకొచ్చి ఈ రోజు రామగుండాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా ఉన్నాం. మీరు ఏ డివిజన్ కన్నా వెళ్ళండి, 50 డివిజన్లల్లో, పాత 50 డివిజన్లలో ప్రతి డివిజన్ లో రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, వాటర్ సప్లై గాని, లేకపోతే పవర్ సిస్టమ్ గాని ఇదంతా కూడా నడుస్తా ఉన్నది. ఈరోజు ఉదాహరణకు మీకు కనీసం ఆర్టీసీ డిపో ముందట 20 సంవత్సరాల నుంచి కొన్ని బిల్డింగులు తీయక 20-30 మంది చచ్చిపోతే కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు మీరు. ఈ రోజు మేము వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు సీరియస్ గా తీసుకొని అదంతా కూడా సర్వీస్ రోడ్లు వేయిస్తా ఉన్నాడు, రోడ్లు కట్టిస్తా ఉన్నాడు, డ్రైనేజీలు కట్టిస్తా ఉన్నాడు. ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ నుంచి నీళ్లన్నీ వచ్చేసి ఏదైతే ఆ చెడు నీళ్లు వచ్చేసి అవంతా కూడా డ్రైనేజీల నుంచి ఆ వాటర్ అంతా కూడా మొత్తం పొల్యూట్ అయిపోయి బాయిళ్లకు, బోర్లకు వస్తే ఈ రోజు అనేక మంది రోగాల బారిన పడ్డ పరిస్థితి కూడా మీరు చూస్తా ఉన్నారు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ఆర్ఎఫ్సిఎల్ నుంచి మొత్తం మెడికల్ కాలేజ్ వరకు కూడా ఈ రోజు మొత్తం ఓపెన్ డ్రైన్ కట్టడం జరిగింది. ఈ రోజు లక్ష్మీనగర్ మొత్తం కూడా ఇళ్లలో ఉండలేక అందరూ డయేరియా వచ్చే పరిస్థితి ఉన్నది కనుక ఈ రోజు మొత్తం అక్కడ డ్రైనేజీలు కూడా కట్టేసేసి బాక్స్ డ్రైనేజీలు కడతా ఉన్నాం. బాక్స్ డ్రైనేజీ కడితే దాని మీదకి వెళ్లి రోజు వాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని చేస్తా ఉన్నాం. ఈరోజు లక్ష్మీనగర్ లో కనీసం 2 వీలర్లు వెళ్లే కూడా పరిస్థితి లేకపోతే రోడ్లు వేసి రోడ్డుకు ఇరువైపులా కూడా కరెంట్ పోల్స్ వేసి ఎక్కడికక్కడ కూడా అందంగా తయారు చేస్తా ఉన్నాం. ఇంత చేస్తా ఉంటే చేతగానోళ్ళు ఇక్కడికి వచ్చి అబద్దాలు చెప్పి రామగుండం ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటువంటి దరిద్రాల కోసం రామగుండం ప్రజలు ఆలోచన చేయండి. మళ్లీ రేపు లోకల్ బాడీ ఎన్నికలకు వస్తే వీళ్ళని తరిమి కొట్టవలసింది.